లాస్ట్ మంత్ 19th లక్ష్మీపురం వైపు నుంచి భద్రాచలం వైపు వస్తున్నటువంటి ఒక గ్రావెల్ లారీని భద్రాచలం పోలీసు వారు బ్రిడ్జి వద్ద ఆపేశారు. ఆపిన తర్వాత ఆ లారీని తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత ఆ సదరు ఎవరైతే ఆ గ్రావెల్ తోలించుకుంటున్నాడో ఆ హౌస్ ఓనరు సిఐ గారిని వచ్చి కలిసిన తర్వాత, సార్ అది మేము ఇంటి పర్పస్ కోసం తీసుకుంటున్నాము, అది కమర్షియల్ కోసం కాదు, మా లారీని దయచేసి వదిలిపెట్టండి అంటే లారీ ఓనర్ని రమ్మని చెప్పడం జరిగింది. లారీ ఓనర్ వచ్చిన తర్వాత నీ దాని మీద కేసు రిజిస్టర్ చేస్తున్నామని చెప్పేసి లారీ ఓనర్ని బెదిరించారు. ఈ లోపల సిఐ గారి గన్మెన్ కూడా వచ్చి కేసు పెట్టకుండా ఉండాలంటే మీకు 30,000 రూపాయలు సిఐ గారికి బ్రైబ్ ఇవ్వాలని సిఐ గారు చెప్పారంటే అతనుండి ఓనర్ మేము 30,000 రూపాయలు కట్టను, కాబట్టి మీరు కేసు రిజిస్టర్ చేసుకోండి అని చెప్పారు. మళ్ళీ సార్ ఇట్లా మళ్ళీ కేసు రిజిస్టర్ చేసుకోమంటున్నాడు అనగానే మళ్ళీ అతను లోపలికి వెళ్ళి వచ్చి సిఐ గారితో మాట్లాడి దాన్ని 20,000 రూపాయలు తగ్గించారు. సార్ నేను అతను విధి లేని పరిస్థితిలో నా దగ్గర అంత డబ్బు లేదు అండి, రేపు కడతానులే అని అంటే కూడా లేదండి మీరు ఆల్రెడీ ఇప్పుడు కడితేనే మీరు వదిలిపెడతా, లేకపోతే మేము ఇమీడియట్ కేసు రిజిస్టర్ చేస్తానని బెదిరిస్తే అతను విధులేని పరిస్థితిలో ఈ లోపల రామారావే వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో కార్తీక్ అని అతను పిలిపించి ఇతని అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమంటే అతని అకౌంట్కి 20,000 రూపీస్ స్పాట్లో ఇదే పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్లో ట్రాన్స్ఫర్ చేశారు. చేసింది వీడియో రికార్డింగ్ క్లియర్గా ఉంది. చేసిన తర్వాత ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందని రామారావు ఓకే అమౌంట్ ట్రాన్స్ఫర్ అని చెప్పి వాళ్ళు ఓకే అయిన తర్వాత లారీని రిలీజ్ చేశారు. ఇక్కడి నుంచి కీస్ తీసుకొని లారీని రిలీజ్ చేశారు. లారీ మీద కేసు పెట్టలేదు. సో మనం మార్నింగే ముగ్గురిని అదుపులో తీసుకున్నాం. 20,000 రూపాయలు ఫోన్పే చేయించుకున్నటువంటి కార్తీక్ని అదుపులో తీసుకున్నాం, రామారావుని అదుపులో తీసుకున్నాం, సిఐ గారిని అదుపులో తీసుకున్నాం. ముగ్గురిని విడివిడిగా కాన్ఫ్రంటేషన్ చేస్తే కార్తీక్ని అడిగాం, కార్తీక్ బాబు నువ్వు నీ ఫోన్ల పేలో ఎందుకు వేయించుకున్నావు అమౌంట్ అంటే రామారావు నా దాంట్లో వేయించుకోమన్నాడు సార్ అన్నాడు. రామారావుని అడిగాం, ఏం బాబు నువ్వు ఎందుకు చేయించుకుంటే ఆ 20,000 రూపాయలు సిఐ గారు తీసుకోమన్నారు సార్ ఆ లారీ మీద కేసు పెట్టకుండా ఉండడానికని రామారావు వర్షం చెప్పారు. సో కాబట్టి ముగ్గురిని అరెస్ట్ చేసి చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాను. రమేష్ డిఎస్పీ ఏసీబీ ఖమ్మం. ఇంకోటి ఎవరైనా ఏ అధికారి అయినా వాళ్ళు చట్టబద్ధంగా ఏదైనా వాళ్ళు చేయాల్సిన పనికి ఎవరైనా చేయకుండా మిమ్మల్ని లంచం కనుక డిమాండ్ చేస్తే మీరు 1064కి కాల్ చేయొచ్చు. రౌండ్ ద క్లాక్ ఇది మీకు అందుబాటులో ఉంటుంది. మీరు చూస్తున్నారు రీసెంట్గా భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మంలో కేసులు అవుతున్నాయంటే ఆ నంబర్ ఎక్కువ మందికి తెలవడం వల్ల వాళ్ళు ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎవరైనా అధికారి ఇబ్బంది పెట్టినప్పుడు మాకు కాల్ చేస్తూనే ఉన్నారు, మేము వెళ్తున్నాం. రీసెంట్గా మీకు అశ్వాపురం, కొమరారం అన్ని చోట్ల రేంజ్ ఆఫీసరు, ఫారెస్ట్ ఆఫీసరు, పోలీసు అవుతూనే ఉన్నారు. సో ఈ నంబర్ కూడా కొంచెం పబ్లిక్ చేరవేస్తే మరిన్ని మాకు కాల్స్ వస్తాయి, మనం ఇంకొంతమందికి ఎక్కువ మందికి న్యాయం చేసినట్టు. 19th అదే రోజు ఫోన్పే కొట్టిన తర్వాతే లారీ రిలీజ్ చేశారు. ఈరోజు కేసు ఆ రోజు రిజిస్టర్ చేస్తాం. మళ్ళీ శ్రీరామనవమి సందర్భంగా కొంచెం ఈ టైంలో మనం ఎస్హెచ్ని అరెస్ట్ చేస్తే పనులు ఇబ్బంది ఉంటాయి.